కృపగల దేవుడు మన ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వాక్య ధ్యానంలోకి వెళదాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 9వ వచనం. యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాను. చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగలిగిన మా ప్రభా, నీకు వందనాలు. ఇప్పటి వరకు జరిగిన ప్రతి కార్యంలో మీరుండి నడిపించి బలపరిచారు. స్తోత్రాలు. కొద్దిసేపు నీ మాటలు వినాలని ఆశతో మీ సన్నిధిలో ఉన్నా. ఈ చదవబడిన లేఖన భాగం నీ బిడ్డలకు వివరించే జ్ఞానం నాకు లేదయా. నీ సిలువ చాటు నన్ను మరుగుపరుచుకొని నీ నోటి బోరగా నన్ను వాడుకొని నీ మాటలతో మా హృదయాలు నింపి నీ లేఖనానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో దేవునికి కోపం వచ్చిందట. దేవుడు కూడా కోపం వస్తుందనేగా చెప్పింది వాక్యం. దేవుడు కోపగించుకున్నాడట. ఇశ్రాయేలు ప్రజలను నడిపించి తీసుకుని వస్తా ఉన్నాడు ఐగుప్తు యొక్క బానిసత్వ జీవితంలో నుంచి. ఆయన వారితో ఉండి నడిపిస్తా ఉన్నాడు. ఉంటూ ఆయన ఒక మాట చెప్పాడు, అయ్యా నేను మీ మధ్య నివసించాలి అని అంటే ఒక ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేసుకునండి, ఒక యాజకుడిని పెట్టండి. ఆ యాజకుడు వచ్చి మీకున్న సమస్యలన్నిటినీ ఆ యాజకుడికి చెప్తే ఆ యాజకుడు వచ్చి నాకు చెప్తాడు, నేను అతి పరిశుద్ధ స్థలంలో ఉంటా. మీరు కట్టే ఆ ప్రత్యక్ష గుడారానికి 3 ఉండాలి. 1 ప్రాకారము, 2 పరిశుద్ధ స్థలం, 3 అతి పరిశుద్ధ స్థలం. ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు తప్ప ఎవరు వెళ్ళటానికి లేదు. ప్రాకారంలోనికి ఎవరైనా రావచ్చు, పరిశుద్ధ స్థలంలోనికి రావచ్చు, కానీ అతి పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు తప్ప ఎవరు వెళ్ళటానికి లేదు. ఎందుకు దేవుడు కోపగించుకున్నాడు అని అంటే, ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేశారు. అహరోను మీద మోషే మీద తిరుగుబాటు చేశారు. చేసినప్పుడు దేవుడు ఆ ప్రత్యక్ష గుడారములో నుంచి వెళ్ళిపోయినట్లుగా ఈ లేఖనాన్ని మనం చూసాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి కోపం రేపే పనులు మనం చేయకూడదు. దేవుడు ఏ సందర్భాలలో ఎలాగున కోపం తెచ్చుకుంటాడు అని అంటే, యేసు ప్రభు వారు కూడా ఈ భూలోకంలో ఆయన సువార్తను ప్రకటించినప్పుడు ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూలోకంలో జీవించి 3.5 సంవత్సరాలు పరిచర్య జరిగించి ఆయన బలియాగం అర్పించి వెళ్ళాడు. ఆ 3.5 సంవత్సర పరిచర్యలో ఆయన కోపగించుకున్న సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఒకటి, దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ దేవాలయంలో వ్యాపారం జరుగుతూ ఉంది. ఆ దేవాలయంలో అక్కడ ఏం చేస్తున్నారు, దాన్ని దొంగల గుహగా మార్చేశారు. ఆయన అంటాడు కదా, ఏంటిది అని కోపగించుకొని వాటన్నిటినీ చెల్లాచెదురు చేసినట్లుగా మనం చూస్తాం. రెండవది, ఆయన ఎప్పుడు కోపగించుకున్నాడంటే, ఒక ఊచకు కుడి చేయి కలిగిన వ్యక్తిని బాగు చేస్తాడు. బాగు చేసినప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు ఈయన శోధిస్తారు. ఏంటయ్యా ఇది, నువ్వు ఈ దినము పరిశుద్ధ దినము కదా, ఇది విశ్రాంతి దినంనా, ఇలాగ చేయకూడదని ధర్మశాస్త్రం చెప్తా ఉంటే నువ్వు ఇలాగ చేస్తున్నావేంటి అని ఆయన మీద తిరుగుబాటు చేసినప్పుడు ఆయన కోపగించుకున్నట్లుగా మనం చూస్తాం. మూడవది, చిన్న బిడ్డలను ఆటంకపరిచారు శిష్యులు. చిన్న బిడ్డలు ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు. ఆయన వాక్య పరిచర్య జరిగించే సమయంలో చిన్నపిల్లలు ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు శిష్యుల మీద కోపగించుకున్నాడు. ఒరే బాబు, వాళ్ళని ఆటంకపరచబాకండి, అలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కూడా కోపగించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో.
అలాగే కొన్ని విషయాలు మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 17వ వచనం. కావున నా కోపము ఆ దినమున వారి మీద రగులుకొనును, నేను వారిని విడిచి వారికి విరోధి నగుదును, వారు క్షీణించిపోదురు. విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును. ఆ దినమున వారు మన దేవుడైన మన మధ్య నుండి పోయినందున, మన దేవుడు మన మధ్య ఉండకపోయినందున కదా ఈ కీడులన్నీ మనకు ప్రాప్తించను. దేవుడు కోపగించుకుంటే ఏం జరుగుతుందో అక్కడ వాక్యం సెలవిస్తాం. ఏం జరుగుతుందంట? దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడట. తర్వాత ఏం జరుగుతుందంట? ఆయన కోపం మన మీద రగులుకుంటే ఏం జరుగుతుందంట? వారికి విరోధిగా దేవుడు ఉంటాడట. వారి క్షేమము క్షీణించిపోద్దట. వారు విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తిస్తాయట. దేవుడు కోపగించుకుంటే ఏం జరుగుతున్నాయి? దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆయన కోపం మన మీద రగులుకుంటుంది. క్షేమము క్షీణించిపోతాము. విస్తారమైన కీడులు వస్తాయి, ఆపదలు వస్తాయి. ఆ దినమున వారు మన దేవుడు మన మధ్య నుండి వెళ్ళిపోయాడని అప్పుడు తెలుసుకుంటారట. దేవుడిని కోపగించాము, ఇవన్నీ సంభవించినవని అప్పుడు తెలుసుకుంటారు. ఎప్పుడు? క్షీణత వచ్చినప్పుడు, కీడులు వచ్చినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటంట? దేవునికి కోపం వచ్చింది, మన మధ్య లేడు, మనకు విరోధముగా ఉన్నాడు అనే విషయాలు గమనించమని దేవుని వాక్యం సెలవిస్తాము. దేవుని కోపం గద్దింపును ఇస్తుందట. దేవుని కోపం ఉగ్రతను, శిక్షను అనుగ్రహిస్తుందని 6వ కీర్తన 1వ వచనంలో సెలవిస్తాడు. 27వ కీర్తన 9వ వచనంలో ఆయన ముఖము చాటుగా ఉంటుందట. కోపము చేత నీవు తోలివేయబడతావని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నిర్దోషిని దేవుడు ఆదరిస్తాడు. సరే, దేవుని కోపము ఏ రీతిగా ఏ సందర్భాలలో మన మీద కోపము ఆయనకు వస్తుందో కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. మొదటిగా ఆయన కోపము దేనికి వస్తుందట? చూడండి, నిర్గమకాండము 23వ అధ్యాయము 21వ వచనం. నిర్గమకాండము ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను, ఆయనకు కోపము రేపవద్దు. హల్లెలూయా. ఆయన మాట ఎవరైతే వినరో, ఆయన చెప్పినట్లు ఎవరైతే చేయరో వారి మీదకి ఆయన కోపం వస్తుందట. గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధ గ్రంథంలో ఏమైతే ఆయన చెబుతా ఉన్నాడో, పరిశుద్ధ గ్రంథంలో ఏ మాటలైతే వినమన్నాడో ఆ మాటలను వినకుండా ఉంటే ఆయన కోపానికి గురవుతావు. రెండవది నిర్గమకాండం 32వ అధ్యాయము 9వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనల్లని ప్రజలు, కావున నీవు ఊరకుండము, నా కోపము వారి మీద నుండును. ఎప్పుడైతే ఆయనకు లోబడకుండా ఉంటావు, ఆయన మాట వినాలి, ఆయన మాటకు లోబడాలి. ఆయన మాటను వినని వారి మీదకి కోపం వస్తుంది. ఆయనకు లోబడనొల్లని వారికి ఆయన కోపము వారి మీదకి వస్తుందని సంఖ్యాకాండము 11వ అధ్యాయము 1వ వచనం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 1వ వచనం. జనులు ఆయాసమును గూర్చి సణుగూచూ ఉండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దానిని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. చూడండి, ఇప్పుడు మొదటగా ఇప్పుడు వచ్చింది ఆయన కోపం, ఆయన మాట విన్నప్పుడు. రెండవది ఎప్పుడు వచ్చింది? ఆయనకి లోబడినప్పుడు. మూడవది ఎప్పుడు వస్తుందంట? సణుకున్నప్పుడు. ఈ సణుగుడు క్రైస్తవులో ఉంటుంది.
ఎందుకుంటారు చెప్పనా? పక్కనోడు చూసి ఈర్ష, దేవుడి మీద చదువుకుంటాం. ఏంటండి ఇదేంటి, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూ ఉంటే పని జరగట్లేదు మాకు, ఇన్ని సంవత్సరాల నుంచి మేము ప్రార్థనలో కొనసాగుతూ ఉంటే దేవుడు ఎందుకు మాకు కార్యం చేయట్లేదు? ఆయనకి ఎప్పుడు ఏం చేయాలో కాలములు సమయములు ఆయన ఏర్తున్నాయి. ఆ సణుగుడుగానే నువ్వు సణిగావంటే ఏమొస్తుందట? కోపము నీ మీదకి వస్తుందట. చూడండి, ఆయన అక్కడ వచ్చింది. జనులు ఆయాసమును గురించి సణుక్కుంటున్నారు. దేవుడు 430 సంవత్సరాల బానిసత్వ జీవనం నుంచి విడిపించి తీసుకొని వస్తూ ఉంటే వారి బట్టనలకుండా కష్టపడకుండా తిండిస్తున్నాడు. చక్కని ఎక్కడ దొరకని ఆల్కలైన వాటర్ దొరుకుతుంది ఆయనకి. బండను కొడితే నీళ్ళు వస్తున్నాయి, చేదుల నీటిని మధురంగా మార్చేస్తున్నాడు మారాని. ఎన్నో అద్భుతమైన కార్యాలు వారికి జరిపిస్తా ఉన్నా ఇంకా సడుక్కుంటానే ఉన్నారు. ఈ రోజున ఈ దినం దేవుని సన్నిధిలో సజీవుని లెక్కలో నీవు ఉన్నావు అని అంటే ఆయన ఉచితమైన కృపే. మరి ఎందుకు ఈ సడుగుడు, ఎందుకు ఈ గురుడు? నీకు ఎప్పుడు ఏ కార్యం చేయాలో దేవునికి తెలుసు. అది ఆయన చిత్తం. ప్రభువా, నీవు నీ చిత్తాన్ని మా పట్ల నెరవేర్చని ప్రార్థించడం పోయి ఆయన మీద సనుక్కుంటే ఆయన కోపం వస్తే, ఇందాక మనం చెప్పాం కదా, ఎన్ని వస్తాయట, ఎన్నో పాలైపోతాం మనం. ఆయన కోపానికి లోనైతే ఏం చెప్పాడు ఆయన? క్షీణత వస్తుందట, విస్తారమైన కీడులు వస్తాయట, ఆపదలు వస్తాయట. ఇవన్నీ ఆయన కోపాగ్నిలో మన మీదకి వచ్చాయి. ఆయన కోపగించుకున్నాడు అనంటే ప్రమాదంలో పడినట్టే. దేవుడు నిన్ను విడిచిపోయాడు అనంటే ప్రమాదంలో పడినట్టే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాట వినాలి, ఆయన మాటకు లోబడాలి, ఆయన మీద మనం సణుక్కొనకూడదు. తర్వాత చూడండి, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 8, 9 వచనాలు. నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుకుము, మీరేలా భయపడట్లేదనెను. యెహోవా కోపము వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయెను. హల్లెలూయా. ఎందుకు వచ్చిందంటే ఆయన కోపం? దైవజనుడి మీద తిరగబడ్డారు వీళ్ళు. నీవేనా పెద్ద పొడంగరివి, నీ వల్ల ఇదంతా జరుగుతుంది అనుకుంటున్నావా అని దైవజనుడి మీద తిరగబడ్డారు. వ్యతిరేకత, దైవజనుడి మీద ఎప్పుడు వ్యతిరేకతగా మనం ఉండకూడదు. అక్కడ అంటా ఉంది, దేవుని వాక్యం అంటా ఉంది, ఆయన అక్కడ నుంచి మోషేకు విరోధముగా వారు ఎప్పుడైతే మాట్లాడారో, దైవజనుడి మీద ఎప్పుడైతే తిరుగుబాటు చేశారో, వెంటనే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయి మోషేతో అంటున్నాడు, అబ్బాయి, ఆ తిరుగుబాటు చేసిన వారిని నేను సంహారం చేసేస్తాను. భూమి నెరవిడిచి 250 మందిని ఆ భూగర్భంలో తీసేస్తుంది. ఎందుచేత? దైవజనుల మీద తిరుగుబాటు చేసినారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పొరపాటున దైవజనుని దూషించడానికి, దైవజనుల మీద తిరుగుబాటు చేయడానికి వీల్లేదు. భూమి నెరవేర్చి దాతాను, కొరహు, వీళ్ళందరినీ 250 మంది భూమి నెరవిడిచి భూమిలో గర్భంలోకి వెళ్ళిపోయారు. అక్కడ దేవుని వాక్యం అంటా ఉంది, మొదటిగా నువ్వు మాట వినాలి, రెండవది ఆయనకి లోపడాలి, మూడవది ఆయన మీద సణుకోకూడదు, తర్వాత దైవజనుల మీద విరోధముగా మాట్లాడకూడదు. 106వ కీర్తన 29వ వచనం. 106వ కీర్తన 29వ వచనం. వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టింపగా వారిలో తెగులు ఏం రేగిందంట? ఆయనకు కోపం వచ్చింది, తెగులు రేగింది. తెగులు చేత వీరు బాధింపబడతా ఉన్నారు. క్రియల చేత, వారు చేసే పనులు, వారు చేసే చెడ్డ క్రియలు దేవుని కోపం రేపి వారు తెగులు బాధపడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి కోపం రేపే పనులు ఏమన్నా మనం చేస్తా ఉన్నామేమో, తిరుగుబాటుతనం మనలో ఉందేమో,
నీవు క్రియల చేత, నీ పనుల చేత, చేయకూడని పనుల చేత దేవునికి కోపం రేపుతా ఉన్నావేమో ఒక్కసారి మనం పరిశీలన చేయాలి. 32 నిర్గమాకాండము 10వ అధ్యాయము. కావున నీవు ఊరకుండము, నా కోపము వారి మీద నుండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, దైవజనుడు దేవుని సన్నిధిలో ఉన్నాడు 40 దినాలు. అక్కడి నుంచి ఈయన వచ్చేటప్పటికి వీళ్ళు చేతులకి, మెళ్ళకి, ముక్కులకి ఇట్టుకున్న బంగారాన్ని అంతా తీసేసి ఒక దూడం చేసుకుని ఆ దూడం భజన చేస్తున్నారు. మమ్మల్ని ఐగుప్తు బానిసత్వ జీవితం నుంచి నడిపించింది నీవే అని దాన్ని కొనియాడుతున్నారు. అది చూసిన మోషేకి కోపం వచ్చేసింది. అది చూసిన దేవునికి కోపం వచ్చేసింది. సృష్టికర్తను మరిచి సృష్టిని పూజించడం మొదలుపెట్టాడు. దేవుని కోపం రగులుకుంది. అక్కడ ఆయన అంటున్నాడు, నీవు ఊరకుండము, నా కోపము వారి మీద నుండును అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సృష్టికర్తకు బదులుగా సృష్టిని పూజిస్తే దేవుని కోపము మన మీద రగులుకుంటుంది. అయితే ఆయన కోపం నుంచి మనం తప్పించబడాలి అంటే మనం ఏం చేయాలి? కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. 78వ కీర్తన 38వ వచనం. 78వ కీర్తన 38వ వచనం. అయితే ఆయన వాత్సల్య పూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషమును పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమార్లు కోపము అణుచుకున్నాడట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కోపం అణుచుకునేటట్లుగా, ఆయన కోపం మన మీద ఉండకుండా ఉండేటట్లుగా మనం ఏం చేస్తే ఆయన కోపం మన మీద ఉండకుండా ఉంటుందో కొన్ని మాటలు చూద్దాం. 106వ కీర్తన 23వ వచనం. 106వ కీర్తన 23వ వచనం. 106వ కీర్తన 23వ వచనం. అప్పుడు ఆయన, నేను వారిని నశింపజేసేదనని, అయితే ఆయన వారిని నశింపజేయకుండానట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధి నిలిచి అడ్డుపడెను. హల్లెలూయా. ప్రజలందరూ తిరుగుబాటుతనంలో ఉన్నారు. ప్రజల మీద దేవుని కోపం వచ్చింది. ఎవరు అడ్డుపడ్డారు? మోషే అడ్డుపడ్డాడు. దైవజనుడు జనుల మీదకి దేవుని కోపము రగులు కొనకుండా ఆయన అడ్డుపడ్డాడట. హల్లెలూయా. దైవజనుడు చేసే పని అదే. చాలా మంది మనం చూస్తూ ఉంటాం, దేవుని వాక్యం అంటూ ఉంటది కదా, దైవజనుడు ఒకవేళ నీ ఇంటికి వస్తే గుక్కిడి చన్నీళ్ళు ఇచ్చి పొడితే దాని ప్రతిఫలం పొందకుండా ఉండమని అంటాడు. చాలామంది మనం ఈ మధ్యకాలం చాలామంది మనం చూస్తూ ఉంటాం. ఆయా ప్రాంతాలలో, ఆయా సంఘాలలో దైవజనుడు అందుబాటులో ఉన్నా ఏ పుట్టినరోజులో, ఏ పెళ్లి రోజులో, లేకపోతే ఏమైనా కార్యక్రమాల్లో జరుపుకునేటప్పుడు దైవజనుడు అందుబాటులోనే ఉంటాడు. కానీ ఆయన పిలిస్తే మళ్ళీ ఉన్న రూపాయలు చేతిలో పెట్టాలి. ఆయన వచ్చిన కాడికి ఆయనకి ఏమైనా పెట్టాలేమో, ఎందుకు నువ్వే చేసే ప్రార్థన అంటారు. దైవజనుడు అవసరం అక్కడ వచ్చింది. ఎందుకు అవసరం వస్తున్నాడు? దైవజనుడు అడ్డుపడతాడట. దేవుడికి నీకు దైవజనుడు ఇంటికి వచ్చినప్పుడు ఆ వాక్యం అంటా ఉంది కదా, అపోస్తలుల కార్యాలు మత్తయి సువార్త 10వ అధ్యాయం 15వ వచనంలో, ఆ ఇల్లు యోగ్యమైనదైతే నేను ఇచ్చే సమాధానము దాని మీదకి వస్తుంది, లేదనుకో అది నీ వెంట వచ్చేస్తుంది అంట. దైవజనుడి వల్ల ఉపయోగాలు ఏంటో తెలియకుండా మనం ప్రవర్తించినట్లయితే చాలా ఆశీర్వాదాలు కోల్పోతాం. దైవజనుడు దేవుని చేత అభిషేకించబడిన వాడు. ఆ అభిషేకించబడిన వ్యక్తి మన ఇంటికి వచ్చి మన గృహంలో ప్రార్థిస్తే దీవెన దొరుకుతుంది.
నీవు చేసేది వేరు, దైవజనుడు చేసేది వేరు. ఇక్కడ దైవజనుడు ఏం చేస్తా ఉన్నాడు అని అంటే, దేవుని కోపం ఇశ్రాయేలు ప్రజల మీద రగులుకుంటే ఈ నెల్లి అడ్డుపడి అంటున్నాడు, అయ్యా వారిని క్షమించు అని అంటున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి ఇల్లు అడ్డుపడలా, దైవజనుడు ఇల్లు అడ్డుపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుని యొక్క విలువను గుర్తెరగాలి. ఆ విలువను గుర్తెరగపోవటం పోయారు కనుకనే దాతాను, అభిరాము, కొరాహు 250 మంది భూమిని నెరవిడిచి కనుమరుగైపోయారు భూమిలోకి. కనుక దేవుడు అంటున్నాడు, మోషే నువ్వు తప్పుకో, వారిని నేను నాశనం చేసేస్తానంటే. లేదయ్యా అని దేవుని సన్నిధిలో దేవునికి వెళ్ళి వారికి మధ్య అడ్డుగా ఉన్నాడు. 2వ చూడండి, నిర్గమాకాండము 32వ అధ్యాయం 11వ వచనం. మోషే తన దేవుడైన యెహోవాను ప్రతిమాలు కొనగా, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా అని అంటున్నాడు. హల్లెలూయా. ఏం చేశాడు? మొదటిగా వెళ్ళి అడ్డుపడ్డాడు. రెండవది ఏమంటున్నాడు? బ్రతిమాలుకుంటున్నాడట. ఎవరిని గురించి? ప్రజలను గురించి, ఇశ్రాయేలు ప్రజలను గురించి. దేవుని సన్నిధిలో దైవజనుడు అడ్డుపడి బ్రతిమాలుతున్నాడు, అయ్యా వారి మీద నీ కోపం రగులుకోనేలా వాడిని విడిచిపెట్టాడు. 3వ చూడండి, సంఖ్యాకాండము 11వ అధ్యాయం 2వ వచనం. జనులు మోషేకు మొరపెట్టగా, మోషే యెహోవాను వేడుకొన్నప్పుడు అగ్ని చల్లారిను. హల్లెలూయా. దేవుడేమో కోపపడ్డాడు, అయ్యిన అడ్డుపడ్డాడు, బ్రతిమాలుకున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? వేడుకున్నాడట. ప్రజలను గురించి దైవజనుడు వేడుకున్నాడు, అడ్డుపడ్డాడు, బ్రతిమాలాడు, వేడుకుంటున్నాడు ఇశ్రాయేలు ప్రజల గురించి. అప్పుడు వారిని మండించడానికి వచ్చిన అగ్ని చల్లారిందట. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం నీవు నేను ఏ రీతిగా ఉన్నాం? దేవునికి కోపం రేపుతున్నామేమో. 1 సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము 19వ వచనం. దావీదు సౌలుతో అంటూ ఉన్నాడు, నా మీద పడవలనని యెహోవా నిన్ను ప్రేరేపించిన యెడల నైవేద్యము చేసి ఆయన శాంతిపరుచుకుని. ఏం చేస్తాడట? నైవేద్యం పెడతాడట. నైవేద్యం అంటే ఏంటంటే, మన పూజారులు ఉంటారు కదా, వారు నైవేద్యాలు పెడతా ఉంటారు. ఎవరైనా వండుకొని పొద్దున్న తీసుకొచ్చి పరమాన్నము, పులిహోర లేకపోతే అవి తీసుకొచ్చి పెడతా ఉంటారు. ఆ నైవేద్యం కాదు ఇక్కడ. మరి నైవేద్యం అంటే ఏంటి చెప్పండి? కీర్తనకారుడు 141వ కీర్తన 2వ వచనం తీసి చూడండి. అక్కడ ఏమన్నదో, దావీదంటా ఉన్నాడు, నైవేద్యం చేసి ఆయన నేను శాంతిపరుస్తూ ఆయన కోపాన్ని చల్లారుస్తాను అని అంటా ఉన్నాడు. నైవేద్యం అంటే ఏమిటో 141:2లో చెప్తున్నాడు. నా ప్రార్థన ధూపం వల్ల ఏంటంట? ధూపం వేస్తూ ఉంటారు కదా, ఇప్పుడు ఆర్సెం చర్చికి వెళ్తుంటారు కదా మీరు, ఇలా అంటుంటాడు చూసావా, అది ధూపం ఏంటంటే. వాళ్ళు అనుకునేది ఏంటంటే, ఇలాగేస్తే ఇంకా వీడు వచ్చినోడు ప్రార్థన చేయకపోయినా మనం ప్రార్థన చేయకపోయినా ఇదే ధూపమే అని అనుకున్నట్టుగా ఉంటుంది. కానీ దేవుని వాక్యం అంటుంది, నా ప్రార్థన ధూపం అంటుంది. ప్రార్థన ధూపం. ధూపం అంటే ప్రార్థన. ప్రార్థన ధూపం వల్లను నేను చేతులు ఎత్తుట సాయంకాల నైవేద్యం అంటే ఏంటి? ఇప్పుడు చేతులెత్తి ప్రార్థించటం. ధూపం ఇటు నైవేద్యం పెట్టాలి. నువ్వేం చేయాలి? మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ చేతులెత్తి ప్రార్థించినట్లయితే అది ఆయనకు ధూపం వేసినట్లుగా. నైవేద్యం వల్ల నీ దృష్టికి అంగీకారమగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కోపాన్ని మనం చల్లార్చుకోవాలంటే ఆ రీతిగా మనం ఉండాలి. యెషయా గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనం. ఆ దినమును మీరు ఇలాగందరూ, యెహోవా నీవు మా మీద కోపపడితివి, నీ కోపము చల్లార్చెను, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించుచున్నావు. ఏం చేయాలట?
ప్రార్థించాలి, ధూపం వేయాలి, చేతులెత్తాలి, అలాగనే స్తుతించాలట. స్తుతిస్తే ఆయన కోపము చల్లారుతుంది. మనం ఆయన కోపం చల్లార్చాలంటే చేయవలసిన పనులను దేవుడు ఈ ఉదయకాల సమయం మనతో సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. అతడు నిర్గమాకాండం 32:14 అతడు యెహోవా తన ప్రజలకు చేసినని చెప్పిన కీడును గూర్చి సంతాపపడి కోపమును వీడినట్లుగా మనం చూస్తాం. చివరిగా హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 14వ అధ్యాయము 1-2 వచనాలు దీన్ని ముగించేస్తాను. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 751 పేజీ. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 1-2 వచనాలు. 751 పేజీ లేదా? చదవండి. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. మాటలు సిద్ధము చేసుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చేసిన ఏమనగా మా పాపములన్నిటినీ పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. నీవు అంగీకరించితివి, అవే మాకున్నవి. ఏమర్పించాలట? ఎడ్లకు బదులుగా మా పెదవులను అర్పించుచున్నాము. ప్రార్థిస్తూ పెదవులతో దేవుని స్తుతిస్తే దేవుడు కోపాన్ని చల్లార్చుకొని నీకు ఆయన ఆశీర్వాదంలో అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని నేను ఏం చేయాలి? ఆయనకు కోపం రేపకుండా, ఆయన కోపము చల్లారినట్లుగా, దేవుడు మనల్ని దీవించినట్లుగా, దేవుని వాక్యము చేత మనం ఏ రీతిగా చదువుకున్నామో, లేఖనాల్లో ఏ రీతిగా దేవుడు సెలవిచ్చాడో ఆ రీతిగా మనం ఉండి ఆయన కోపం చల్లార్చుకొని దేవుడు మనకు అనుగ్రహించే దీవెనలు పొందుకొని గాక. అందరూ తల వంచి